పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తోట నరసింహం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి వర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కిర్లంపూడి సత్యదేవ కళ్యాణ మండపం ఆవరణలో డాక్టర్ సంఘాల మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వెలుగు ఏపీఎం ఇనకోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తోట నరసింహంతో పాటు యువ నాయకుడు తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేయాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు దిగ్విజయంగా అమలు కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. తోట శ్రీరామ్జీ మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహం గారిని, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చెలమల శెట్టి సునీల్ గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు గుడాల సంధ్యారాణి, కార్యదర్శి పెట్లు ఎస్తేరు రాణి, కోశాధికారి ఆరి లక్ష్మి, అధిక సంఖ్యలో డాక్టర్ మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆదరించి మనకు తోడుండి నడిపిస్తున్న జగన్ సార్కి మన అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. వారు కూడా ఇలా చూడండి ఒకసారి. అది మన ఏపీఎం గారు స్పెషల్ గెస్ట్ మీకే నెక్స్ట్ బ్యాచ్ రమ్మన్నారు మీ సార్, మీరు ముందుకు రమ్మన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మహిళలకే అందరికన్నా ఎక్కువగా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, కాబట్టి ఆయన అన్ని విధాలుగా ఏ విధంగా అయితే అందరికి కూడా ఇంక ఎంత విధంగా అయినా సరే అందరికి అందుబాటులో ఉండాలి, నేను నేరుగా రాకపోయినా నేను చేసే కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పే ఏకైక ఒక దృఢమైన సంకల్పంతో మనందరం ముందుకు వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా తోడుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ప్రతి సమావేశంలో ఒకటే చెప్తున్నారు, నేనైతే ఈ గడిచిన 3 సంవత్సరాల్లో మీ అందరి కోసం 124 సార్లు అయితే బటన్ నొక్కడం జరిగింది. నేరుగా మీ అందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమాలను చేయడం జరిగింది. నా కోసం కేవలం ఈ వచ్చే ఎన్నికల్లో 2 సార్లు బటన్ నొక్కడం కోరమని జరిగింది. ఒకటి శాసనసభ్యుడిగా మన తోట నరసింహ గారికి, అలాగే రెండోది మన ఎంపీగా అభ్యర్థిగా ఉన్నటువంటి చెలమల శెట్టి సునీల్ గారికి కూడా మీ అందరూ కూడా తోడుగా ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరినీ కూడా ఈ వచ్చే ఎన్నికల్లో అంటే ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అన్ని విషయాలు అన్ని చాలా క్లుప్తంగా మన నాయకులతో శ్రీ తోట నరసింహ గారు మీకు అన్ని వివరిస్తారు, అన్ని విషయాలు మీతో మాట్లాడతారు. కొద్ది కాసేపట్లోనే మీ అందరికి కూడా ఈ చెక్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆయన చేతుల మీదుగా. కాబట్టి నేను చివరిగా కోరేది ఏంటంటే, ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా మీ అందరూ కూడా శ్రీ తోట నరసింహ గారికి మీ అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అండదండలు మీ అందరూ కూడా ఈ యొక్క దీవెనలు ఆయనపై ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సంబంధించి ఇది జరిగింది 61 కోట్ల రూపాయలు పైగా. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేశారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు డ్వాక్రా సంఘాలకి, మహిళా సంఘాలకి అన్ని కార్యక్రమాలను కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా సరే మహిళా అధ్యక్షురాలని, మహిళలనే ముందు పెట్టి వారికి ఆ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే మహిళలు ఈరోజు మీకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారంటే రాష్ట్రం మొత్తం మీద మహిళల మీద ఉన్నటువంటి నమ్మకం
పొదుపు కానీ మహిళలు చాలా చక్కగా మరి వారి కుటుంబాన్ని ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగానే ఇటువంటి మండల సమైక్యలు కానీ జిల్లా సమైక్యలు కానీ వారంతా క్రమశిక్షణతో నడుపుతారనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని మీ మీదే పెట్టడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి మరి ఈ యొక్క డ్వాక్రా ఆసరా కార్యక్రమమే కాదు, ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం, మరి వైఎస్ఆర్ సంబంధించినటువంటి విద్యా దీవెన కానీ లేదా నాడు నేడు అనే కార్యక్రమాలు కానీ ఇలాగ ఒకదాని ఒకటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ చేయూత అనే కార్యక్రమం కానీ మరి కాపు నేస్తం అనేటువంటి విధంగా మహిళల పేరిట కూడా కాపు నేస్తం పేరిట వారికి రుణాలు ఇవ్వడం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మహిళల కోసం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఎందువల్లంటే ఈరోజు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో దాదాపుగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పారు. అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు. 32 లక్షల ఇళ్ల స్థలాలంటే కిలంపూడి ఉంది.